పంజాబ్ కింగ్స్ కి అయితే క్యాప్టెన్ కింద ఫస్ట్ విక్టరీ తెచ్చేసాను. మా పంజాబ్ టీం అయితే ఐపీఎల్ అయితే విక్టరీతో స్టార్ట్ చేసింది. సరేలే అయ్యారు పెద్ద పెద్ద టీంలో ఓడిపోయి ఫస్ట్ మ్యాచ్. ఇంకా మేము అలాగే ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయాం అంతే. అరే శశాంక్ లాస్ట్ ఓవర్ ఏం కొట్టావయ్యా, 23 రన్లు అదిరిపోయింది. మనం మ్యాచ్ అదరగొడిస్తా లాస్ట్ ఓవర్. అలాగే శ్రేయస్ అన్న, నువ్వు చెప్పావు కదా సెంచరీ ముఖ్యం కాదు, నచ్చిన షాట్లు అన్నాడు, రన్లు ఎక్కువ కావాలని. నీ సెంచరీ మిస్ అయిపోయింది అంతే. సెంచరీ ఏమన్నా శశాంక్, మ్యాచ్కి వెళ్తే ముఖ్యం మనకి. చూడు ఇప్పుడు విన్నింగ్ తో స్టార్ట్ చేసాం. మన పంజాబ్ టీం మొమెంటం అయితే గెలుచుకుంది. మన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది చూడు ఐపీఎల్ లో. ఇంకా సిరాజు ఏంటయ్యా లాస్ట్ ఓవర్ అన్ని రన్లు ఇచ్చేసావు. చూడు శశాంక్ ఎలా కొట్టేసాడు, 23 రన్లు. ఆ 23 లేకపోతే మ్యాచ్ ఇంకో ఎలా ఉండేది. ఏం చెప్పమంటావు, గిల్లు 6 లో ఇవ్వలేదు కదా, ఏదో అలా అయిపోయింది అంతే. సారీ నేను ఇవ్వను కాదులే, మన బౌలర్లు మనం బౌలింగ్ సరిగ్గా వేయలేదు ఈ మ్యాచ్ లో. అందుకే పంజాబ్ ఈ పిచ్ లో 240 కొట్టేసింది. ఇల్లు మీరు బౌలింగ్ వేయకపోవడం కాదు, మేము బ్యాటింగ్ ఆడాం. నేను శశాంక్ ప్రియాంశ్ ఆర్య బ్యాటింగ్ అదరగొడేస్తాం. సాయి కిషోర్ ఏమన్నా వేసావయ్యా బౌలింగ్. మిగతా బౌలర్లు రన్ల మీద రన్లు ఎత్తున్నా ఉంటే నువ్వు రన్లు ఆపి వికెట్లు కూడా తీసి మ్యాచ్ అయితే కొంచెం హోల్డ్ చేసావు, రన్లు అయితే తగ్గించామనుకో. అలాగే గిల్లు ఇంకెక్కువ వస్తాను కూడా వికెట్లు. 3 వికెట్లు వచ్చాను, 3 వికెట్లు వచ్చినాయి మన హోమ్ గ్రౌండ్. షారియా ఓపెనర్ కింద భయాదవయ్యా ఓపెనింగ్ బాగా చూసి వేసన్న. ఈ పంజాబ్ కింగ్స్ లో ప్రియాన్ షారియా ఓపెనింగ్ అంటే అలా ఆడాలి చూపిస్తాను. హాఫ్ సెంచరీ జస్ట్ మిస్ ఆ రషీద్ ఖాన్ వల్ల. యాక్చువల్ ఏంటయ్యా అలా అవుట్ అయిపోయావు, డక్అవుట్ అయిపోయావు. నువ్వు ఉంటే ఇంకా మనకి ఇంకా ఎక్కువ స్కోర్ వచ్చేసు. రన్లు కొట్టకపోయినా అసలు పక్క కెప్టెన్ గిల్లు వికెట్ తీసాను కదా, గిల్లు ఉంటే మ్యాచ్ ఇంకోలా ఉంది. గిల్లు వికెట్ ఎంత ఇంపార్టెంట్, రన్స్ స్కోర్ ఏమో ఎక్కువ ఉంది. అందుకే మ్యాక్స్వెల్ బాల్ లో పెద్ద షాట్ ఆడదామని ట్రై చేసి క్యాచ్ ఇచ్చేసి దొరికింది. గిల్లు నేను బట్లర్ కనుకుంటుంటే మన జీటీ ఖచ్చితంగా మ్యాచ్ నెగ్గేసి. వైశాఖ్ విజయ్ కుమార్ ఏమన్నా చూపించావో ఇంపాక్ట్. నీ ఇంపాక్ట్ అయితే జీటీ మీద బాగా గట్టిగా కనబడింది ఇంపాక్ట్ ప్లేయర్ కింద. యార్కర్లు అయితే భలే. హర్షదీప్ సింగ్ ఏమన్నా తీసావా వికెట్లు, 2 వికెట్లు, 2 ముఖ్యమైన జీటీ వికెట్లు తీసావు. బట్లర్దే ఆ రోజర్ ఫోర్ది. థ్యాంక్ యూ శ్రేయస్. T20 అంటేనే వికెట్లు, హర్షదీప్ సింగ్ అంటే వికెట్లు అంటే హర్షదీప్. కనిపిస్తూ ఎల్ఎస్జీ మీద మ్యాచ్ రెడీ అయిపోండి. పంజాబ్ కింగ్స్ అంటే నేను చూపించాలి. పంజాబ్ తో మ్యాచ్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ మన హోమ్ గ్రౌండ్ లో ఎంఐతో మ్యాచ్ చూసుకోండి. రెడీ అయిపోండి ఎంఐతో మ్యాచ్ కి అందరూ.